వన్ బై వన్ కంక్లూజన్ తీసుకున్న టైం తక్కువగా ఉంది. చిన్నప్పరెడ్డి గారు ఫైనల్ గా సరే డిప్యూటీ సీఎం గారు వెరీ సీరియస్ గా డ్యూటీ చేస్తున్నారు, రైట్. ఫైనల్ గా చిన్నప్పరెడ్డి గారు చేసిన ప్రధానమైనటువంటి ఆరోపణలో దాడులు దౌర్జన్యాలు విపరీతంగా చేస్తా ఉన్నారు. దాని మీద ఎందుకు డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడరు ఇప్పటి వరకు? దాడులు చేసే కల్చరు వైసీపీది, ఇటు టీడీపీది జనసేనది కాదు. వీళ్ళు అసలు సీరియస్గా పని చేసుకుంటూ వెళ్తుంటే వీళ్ళు వచ్చి వాళ్ళల్లో వాళ్ళు ఏదో తగాదాలు పెట్టుకొని అది టీడీపీ వాళ్ళు చేయించారు, జనసేన వాళ్ళు చేయించారు అని అలిగేషన్స్ చేస్తున్నారు, చోద్యం చూస్తున్నారు. అంతేగాని ఎక్కడ ఏం జరగట్లేదు అలా. వీళ్ళు అసలు పాలన మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. అసలు ఈ 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది, ఈ ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి, పెట్టుబడులు లేవు, దాని తర్వాత పరిశ్రమలు రాలేదు, యువత అంతా నష్టపోయింది. ఇలా సమీక్షల మీద సమీక్షలు చేస్తా అంటే వీళ్ళేందో చెప్పులు వేసుకున్నారు, వాళ్ళు కొట్లాడినారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకొని ఇది చేశారు, దీక్ష చేశారు. ఏంటి ఇవే ప్రాబ్లమ్స్ అంటే? ప్రాబ్లమ్స్ మీద మాట్లాడండి అంటే మీరు ఏందో చిన్న చిన్న పట్టుకొని మీ పెయిడ్ ఛానళ్లలో మీ ఇష్టం వచ్చిన మీరు రాసుకుంటా ఉన్నారు. చెప్పులు వేసుకున్నందువల్ల అన్న దానికోసం మాత్రమే నేను పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పులు వేసుకున్నారని అన్నాను. చిన్నప్పరెడ్డి గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి బ్రదర్. సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు మీరు మొదలు పెట్టిన అంశాన్ని ముగించాలి కదా. రైట్. చిన్నప్పరెడ్డి గారు మళ్ళీ వస్తున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు కంక్లూజన్ ఇవ్వండి. సార్ ఇక్కడ చిన్నప్పరెడ్డి గారిని చూస్తే కొంత జాలేస్తా ఉంది. ఎందుకంటే గతంలో అధికార ప్రతినిధులందరూ కూడా కాలరు మర్చేది, ఇంటికి బీకేది, సభ మీసాలు తిప్పేది. వాళ్ళ అధినాయకుడు అన్నారు కదా వెంట్రుగా బీకలేరని. అదే వీళ్ళు అనేవాళ్ళు. చిన్నప్పరెడ్డి గారు గతంలో లేరు, పాప ఆయన చెప్పలేక అవసరపడుతున్నారు. మేము స్టేట్ గా అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల అక్రమాలు ప్రపంచంలో భారతదేశంలో ఏ రాష్ట్రం జరగలేదు. దీని మీద ఖచ్చితంగా శాఖాపరమైన విచారణ తీరుతుంది. 2 నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ చెప్పిన 36 రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మీరు 5 మంది సీఎంలు మీ ఎస్సీసీలకు ఇస్తే 33 కాన్స్టిట్యూన్సీలు ఓడిపోయారు, 3 కూడా గెలిచారు అంతే. దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది ఈ రాష్ట్రం నేరుగా డిప్యూటీ ద్వారా డబ్బులు చేరుంటే, నేరుగా ఓటర్లకు పింఛన్లు చేరుంటే మీకు ఓట్లు వేసారా వేయలేదు మీకు తెలిసే విషయం. కాబట్టి మీరు గతంలో ఏం జరిగిందో తెలియకుండా గత ప్రభుత్వ విధానాల వల్ల ఏ విధంగా నష్టపోయాం, ఏదో డయేరియా వచ్చింది, మలేరియా వచ్చింది, షిపాయిలు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేయడం ఒకటే, మీ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వస్తారా? మీ 11 మంది ఎమ్మెల్యే శాసనసభకు వస్తారా? బెంగళూరు రోజులు రాడండి. ప్రజలు మీకు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని కాపాడుకుంటారా? రిజైన్ చేసి వెళ్ళిపోతారా? ఇంకో విషయం కూడా చెప్తాచుకున్నా, 4 ఎమ్మెల్యేలు ఒక పార్టీ డిస్కస్ చేస్తున్నారు, ఇంకొక 2 ఎమ్మెల్యే వేరే పార్టీ డిస్కస్ చేస్తున్నారు, 3 ఎంపీలు ఆల్రెడీ కేంద్రంలో మాట్లాడుకుంటున్నారు. సో మీ 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారా? మీరు కనీసం ఫ్లోర్ లీడర్ గా ఉంటారా? అసలు పార్టీ ఉంటుందా? 7 నెలల తర్వాత ఈరోజు ఎన్ఐఏ కేసు, ఈడీ కేసు విచారణలోకి వస్తే జైలుకి వెళ్తారా? వైఎస్ఆర్సీపీ పార్టీ పక్కన బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడుతుందా? అసలు చట్టం మూసేస్తారా? ఇంకో 2-3 డిబేట్లలో చిన్నప్పరెడ్డి గారు ఉంటారా? ఇన్ని సందేహాలు ఉన్నాయి మాకు కూడా సందేహం ఉందండి. 2-3 డిబేట్లలో తర్వాత కూడా చిన్నప్పరెడ్డి గారు ఉంటారా అంటే మా చెవిలో కాలిఫ్లవర్ లేవు. అయితే చిన్నప్పరెడ్డి గారు చెప్పాల్సింది, షట్టర్ మూసేస్తారా, ఉంటుందా పోతుందా తెలిసిన అవసరం ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. రైట్. తిరుపతిరావు గారు, సో మొత్తానికి చివరికి వారి షట్టర్లను ముయ్యమని చెప్పే పరిస్థితికి వచ్చారు మీరంతా కలిసి. ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుంటున్నారా? ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలనుకుంటున్నారా? మీరందరూ కలిసి ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలనుకుంటున్నారు. వారు ఉంటేనే కదా పరిపాలనలో లోటుపాటు లేకుండా ప్రభుత్వం సీరియస్ గా వెళ్ళింది. అలా అని చెప్పేసి స్వయంకృత అపరాధుల్ని ఎవరేం చేయలేరు. స్వయంకృత అపరాధుల్ని ఇంకొక విషయం ఇక్కడ చెప్తా. సరే, ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, పాపం ఈ సీనియర్ ప్యానలిస్టులు, తొడలు కొట్టేవాళ్ళు, మెడలో ఉంచేవాళ్ళు, వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు పాపం బలి చేస్తున్నారు. కానీ నాకు చిన్నప్పరెడ్డి గారు అనేసి అంటే అభిమానం. ఎందుకంటే ఈయనే కాదు, ఇప్పుడు ఎవరైనా సరే. నేను ఒక్క విషయం చెప్తాను ఇక్కడ. ఇప్పుడు మేము వాదిస్తున్నాం, ఎంతసేపు మా సోదరులు ఇద్దరు వాదించారు, ఆయనేమో కాదని అంటున్నారు కదా. ఇది మేమెందుకు అనాలి? ఏదైతే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే పై స్థాయిలో ఉన్నటువంటి ఇవాళ అసంతృప్తి వ్యక్తకరించిన వాళ్ళు, అంటే ఇంక్లూడింగ్ వాలంటీర్ల వ్యవస్థ మీద, వీళ్ళ మానసపుత్రికలైనటువంటి వాలంటీర్ల వ్యవస్థ, ఒకవైపు సెక్రటరియట్ వ్యవస్థ, ఇంకొక వైపు ఇతర వ్యవస్థలు, వీళ్ళకి సంబంధించి మేము ఆరోపించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇప్పటి వరకు 18 మంది ఎమ్మెల్యే పై స్థాయి వాళ్ళే మాట్లాడారు. మేము ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల వల్ల మేము ఓడిపోయినాము అని చెప్పేసి. అది మేము మాట్లాడడం కాదు, మేము మాట్లాడితే అతిశయోక్తి, మా తాలూకా స్వలాభాపేక్ష ఇది.
ఇది ఎవరు మాట్లాడారంటే 18 మంది గత శాసనసభలో సభ్యులుగా ఉన్నటువంటి పై స్థాయి వ్యక్తులు కాసు మాట్లాడారు. మహేష్ రెడ్డి గారు, జక్కంపూడి రాజా గారు లాంటి వాళ్ళు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసి ఎవరికి నచ్చిన అభిప్రాయం వారందరూ కూడా ఇక్కడ తిరుపతిరావు గారు ఒక అంశాన్ని గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేమల్ల జక్కంపూడి రాజా గారు మాట్లాడుతూ ధనుంజయ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు, ముఖ్యమంత్రి కలవని లేదని. కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణ చేశారు. అది కాదు, ఇవి ఎవరు పేర్లు ఏమి పెట్టుకున్నా సరే అంతిమంగా అక్కడ ఉన్న ఆడేపల్లి పేర్లే కదా. వీళ్ళు ఎవరికి అంటే ఆయన చేయడానికి భయపడ్డారు అనుకోవాలా? ఇక్కడ ఉండండి, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా తప్పులు జరిగిపోయినా అనుకోవాలా, లేకపోతే జగన్ గారి పేరు ఎత్తడానికి భయపడి పోటీ చేసిన ఎమ్మెల్యేలు సైతం కూడా సజ్జల గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద, ధనుంజయ రెడ్డి గారి మీద నెపం నెట్టేశారు అనుకోవాలా? డెఫినెట్ గా అదే అనుకోవాలి. ఎందుకంటే 10 మంది ఉప ముఖ్యమంత్రుల పేర్లు చెప్పారు కదా. ఎవరికైనా ఏదైనా పనిచేసిన పవర్ ఉందా అంటే వాళ్ళకి పాపం నామకే, అంటే ఈ కులానికి ఈ ఉప ముఖ్యమంత్రి ఇచ్చాం, ఈ మతానికి ఇది ఇచ్చామని చెప్పి బోర్డుల కోసం మాత్రమే పెట్టారనేది గత ప్రభుత్వం సంబంధించి వారి విధానాలు చూస్తే అందరికి అర్థమైంది, దాంట్లో నో డౌట్ అటాలి. ఎందుకంటే ఎవరు బాధ్యత వహిస్తారు, వాళ్ళు ఎందుకు బాధ్యత వహిస్తారు? ముఖ్యమంత్రి బాధ్యత అవుతాడు. చెప్పుకోవడానికి సిగ్గుపడి భయపడి కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఇంకోటండి, ఇప్పుడు చిన్నప్పటి గారు ఏమంటా ఉన్నారు, ఇప్పుడు వైసీపీ నాయకులు ఏమంటా ఉన్నారు, మేము అన్ని సామాజిక వర్గాలకి చక్కగా ఇచ్చాం పదవులు, ఉప ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, మరి ఇక్కడ ఎందుకని సామాజిక వర్గాలని పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు అంటున్నారు. వాళ్ళకి ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, మైనారిటీల పట్ల ఏమాత్రం ప్రేమ లేనటువంటి వ్యక్తులు అంటారు. ఒక నిమిషం ఆగండి, వారిని తిరుపతిరావు గారిని మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనటమే కాదు, దానికి తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి వాళ్ళని పేదోడు కాదు వాళ్ళు పెద్దోడిని చేయాలని. ఆగండి, వారిని చెప్పనివ్వండి. యా తిరుపతిరావు గారు. రెడ్డి గారు, ఇక్కడ ఒక్క విషయం, మీరు 5 ఉప ముఖ్యమంత్రులు మార్చిన తర్వాత మరొక 5 ఉప ముఖ్యమంత్రులు, తర్వాత 10 మంది ఉప ముఖ్యమంత్రులను పెట్టి ఏమి సాధించలేదని చెప్తున్నాం. కాబట్టి ఈవేళ పెట్టకుండా సాధిస్తామని నేను చెప్తున్నాను. రైట్ చిన్నరెడ్డి గారు కంక్లూడ్ చేయండి, సమయం లేదు. అదే ఎస్సీలు, ఎస్టీలు ఉప ముఖ్యమంత్రులకి పనికిరారు అనేది మీ యొక్క బీజేపీ యొక్క అభిమతం లాగుంది. మనం చేయగలిగేది సమయం లేదు. పని చేసిన వారందరికీ నామినేటెడ్ పోస్టులు ఇస్తారని చంద్రబాబు గారు ఒక టెలికాన్ఫరెన్స్ లో కూడా ఇచ్చారు. అన్ని కులాలని సమానంగా చూస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మా జనసేనలో కూడా ఏదైనా డేటా కలెక్ట్ చేసేటప్పుడు అందరికీ ఆప్షన్ ఇవ్వండి, ఎస్సీలకి ఇవ్వండి, ముస్లిమ్స్కి ఇవ్వండి, అందరి యువకుల్ని ప్రోత్సహించండి అంటారు. అసలు వాళ్ళు వైసీపీ వారు ఆరోపణ చేస్తున్నట్టుగా మేము ఎక్కడ కులాల పైన మేము భేదాభిప్రాయం కలిపే విధానం మా జనసేన యొక్క సిద్ధాంతమే అది కదా. ప్లీజ్ సార్, రాష్ట్రంలో వాళ్ళ కేంద్ర కార్యాలయం కూల్చింది ఏందో తెలుసుకొని మాట్లాడమనండి. అది బకింగ్హామ్ కెనాల్ పక్కన ఉన్నది, సిఆర్డి పరిధిలో, ప్లాన్ పరిధిలో ఉంది. జియో నెంబర్ 115, 114 ప్రకారం కూల్చే అధికారం వాళ్ళకు ఉన్నాయి. అనుమతులు లేదు, అది ఫిషరీ ల్యాండ్. పైగా కలెక్టర్ అనుమతి ఇవ్వలే, ఇరిగేషన్ అధికారులు ఇవ్వలే. ఏవి తెలియకుండా అయోధ్య రామరెడ్డి గారు బినామీ పేరుతో కిట్ప్రో కింద మీరు బిల్లాలు కడతా ఉంటే రాష్ట్రం అంతా చూసుకుంటా కూర్చోడానికి ప్రభుత్వం ఇది ప్రజల ఆస్తి ఇది. కాబట్టి ప్రజల ఆస్తిని ప్రైవేట్ ఆస్తిగా మార్చుకోవడం తప్పు. కాబట్టి వాళ్ళకున్న రైట్స్ ప్రకారం కూల్ చేశారు, చట్టపరంగా జరిగింది. మీరు మిగతా ఆఫీసులను కూల్ చేసిన అబద్ధాలు చెప్తారు. ఎక్కడ కూల్చరా, మీ ఆఫీసులన్నీ మా కలెక్టర్ భవనాలు లేవు, ప్రభుత్వ కార్యాలయాలు లేవు. ఖచ్చితంగా ప్రభుత్వ ఆస్తి తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు మొత్తం కూడా ఈ ప్రభుత్వం వాడుకుంటుంది. అయితే 100% ప్రభుత్వ వ్యతిరేక పొలాలు ఉన్నాయి సార్. ఏంటి రాజుల భూములు, ఎండోమెంట్ ల్యాండ్లు, వాడుకోండి. సరే వాడుకోండి, తప్పే లేదు. కోల్చకుండా వాడుకోవచ్చు, తప్పలేదు. అయితే మరి రంగులు మార్చి వాడుకుంటారా, లేకపోతే అదే రంగులతో వాడుకుంటారా మీరు? ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి సార్, వేరే కలర్ ఉండవు. ఓకే చిన్నరెడ్డి గారు, ఎక్కడా కూల్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఆస్తి సార్, అది ఆషామాషిగా రాలేదు. ప్రజల యొక్క మద్దతుతో వచ్చినటువంటి మంత్రుల సంఘం ఇచ్చినటువంటి ల్యాండ్స్ అండి అవి. తెలుగుదేశం ఇచ్చారు, వైజాగ్ లో ఇచ్చారు. ఇవాళ తెలుగుదేశం మెయిన్ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ నడుస్తున్నటువంటి భూమి ప్రభుత్వం నుంచి తీసుకున్నదే.
ప్రతి పార్టీకి కూడా ఖచ్చితంగా అలా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అలా చట్ట ప్రకారమే మేము తీసుకున్నాం. చట్ట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తిలో తెలుగుదేశం పార్టీ వచ్చి ఆఫీసులు పెట్టుకుంటానంటే ఎవరం కుదరదు. అందుకనే కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. రైట్ 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 ఏడు తీసుకొచ్చారు 8,000 కోట్ల రూపాయలు. మీరు 42 ఎకరాలు 900 కోట్లు 750 కోట్ల పైచులు ఖరీదైన విల్లాలు బంగ్లాలు కడతా ఉంటే ఈ బంగ్లాలు పిచ్చాయి సార్ నాకు జగన్మోహన్ గారికి. పార్టీ ఆఫీసులు 100 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది. రైట్ సమయం లేదండి శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి ఆగా సమయం లేదు. మల్హోత్రా గారు మొత్తానికి అందరికీ జిల్లా కార్యాలయాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. సో జనసేన పార్టీకి నాకు తెలిసి మంగళగిరిలో ఒకటే కార్యాలయం ఉన్నట్టుంది. కార్యాలయాలు ఇప్పుడు మాలాంటి కార్యకర్తలు నాయకులు మేమేందంటే ఇనిషియేషన్ తీసుకొని ప్రతి చోట కార్యాలయాలు ఉన్నాయి. ఈసారి ఏవైతే రెంటెడ్ ఉన్నాయో అవి ఓన్గా ఉండాలి, దీర్ఘకాలికంగా పార్టీలో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ పార్టీ ఆఫీసులు ప్యాలెస్లు కట్టేస్తారా? ప్యాలెస్లు కట్టకపోయినా మేము ప్రజలు వచ్చి కూర్చొని వివరాలు చెప్పి 5 సంవత్సరాలు మీరు కూడా కట్టుకోండి ప్యాలెస్లు. మిమ్మల్ని మేము వాళ్ళలాగా అక్రమ కట్టడాలు అయితే కట్టమండి. ప్రభుత్వం నుంచి తీసుకోమని చెప్పేసి కూడా మీరు కూడా ఇవ్వండి సార్, స్టేట్మెంట్ ఇవ్వండి. లీజుకు తీసుకోవచ్చు. లీజుకు తీసుకొని ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకొని ప్రతి నెల ప్రతి సంవత్సరం ఆ లీజు చెల్లిస్తూ మరి కట్టడాలు కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు. రైట్ సమయం లేదండి. రైట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చట్ట ప్రకారం ఉన్నటువంటి ఇదే తీసుకున్నాము. మంత్రుల సంఘంలో అది పర్మిషన్ తీసుకొని వచ్చింది సార్. అది రైట్ సమయం లేదండి. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. పండిట్ మల్హోత్రా గారు జనసేన పార్టీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్, అదేవిధంగా